ఆత్మీయ మిత్రులందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. ఎలా ఉన్నారు? మరోసారి ఈ యొక్క లైవ్ ద్వారా మనం కలుసుకుని దేవుడి వాక్యం చెప్పుకోవడానికి తండ్రి అయిన దేవుడు మనకి ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి తండ్రికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. యెషయా గ్రంథం 8వ అధ్యాయము 11వ వచనాన్ని ఈరోజు మనం ఆలోచన చేయబోతా ఉన్నాం. నిన్నటి రోజు యెషయా గ్రంథం 8:10వ వచనాన్ని మనం ఆలోచన చేసాం. పిల్లారా, మరి ఈరోజు 11వ వచనాన్ని ఆలోచన చేయబోతా ఉన్నాం. అంచేత ప్రతి ఒక్కరు కూడా మరి ఈ మాటలు జాగ్రత్తగా వినాలని చెప్పి మీకు మనవి చేస్తున్నాను. ఎంచేతంటే ఈరోజు వాక్యం కరువైనటువంటి రోజులు. చాలామంది చెప్తూ ఉంటున్నారు, ఫేస్బుక్లు, వాట్సాప్లు, అలాగే యూట్యూబ్లు, టీవీ కార్యక్రమాలు అనేక మంది చెప్తూ ఉన్నప్పటికీ కూడా మనకి సత్యవాక్యం కరువైనటువంటి ఆ రోజుల్లో ఉన్నాం. కాబట్టి ఈ సత్యవాక్యాన్ని సమాజానికి చెప్పాలన్నటువంటి ఉద్దేశంతో నేను మీ ముందుకు రావడం జరుగుతుంది. బైబిల్లో ఉన్నది ఉన్నట్టుగా సత్యాన్ని విభజించి సత్యాన్ని జాగ్రత్తగా పరిశీలన చేసి ఈ సత్యవాక్యాన్ని మరి అందరికీ చెప్పాలన్నటువంటి ఉద్దేశం కలిగి ఒక ఆత్మైన రక్షణ పొందితే పరలోకమందున్న తండ్రికి సంతోషం కలుగుద్ది. ఆ సంతోషాన్ని మన తండ్రికి మనం కలగజేయాలని మనం అందరం కలిసి ఏర్పాటు చేసుకున్నటువంటి కార్యక్రమం ఇది. అంచేత అందరూ జాగ్రత్తగా వినాలి. మీ యొక్క బంధుమిత్రులకి పరిచయం చేయాలి, స్నేహితులకి అందరికీ పరిచయం చేయాలి, షేర్ చేయాలి. దేవుని జ్ఞానాన్ని ఇతరులకు అందించడంలో నాతో కూడా ఆత్మీయ మిత్రులైన వాళ్ళందరికీ కూడా మరి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. పిల్లారా, మరి ఒక సమయంలో మన వాక్యంలోకి వెళ్ళిపోదాం. ఆలస్యం చేయకుండా యెషయా గ్రంథం 8వ అధ్యాయము 11వ వచనం చదువుదాం. ఈ 11వ వచనంలో మరి ఇలాగూ రాయబడి ఉన్నది: ఈ జనుల మార్గమున నడవకూడదని యెహోవా బహుబలంగా నాతో చెప్పి ఉన్నాడు, నన్ను గద్దించి మాట సెలవిచ్చాను అంటున్నాడు. ఈ జనుల మార్గాన నువ్వు నడవకూడదు, నువ్వు ప్రవక్తవి, నువ్వు ప్రత్యేకించబడినటువంటి వాడివి. నేను నిన్ను ప్రత్యేకించుకున్నాను నిజాన్ని చెప్పడానికి, ఈ సమాజానికి సత్యాన్ని చెప్పడానికి నేను నిన్ను ప్రత్యేకించుకున్నాను. కాబట్టి నేను చెప్పిన మాట ప్రకారం నడవాలి. ఈ జనులతో నడవకూడదు. ఈ జనుల మార్గము వాళ్ళకి నచ్చిన మార్గం వాళ్ళు ఏర్పరచుకుంటారు. వాళ్ళకి నచ్చినటువంటి మార్గంలో వాళ్ళు నడుస్తూ ఉంటారు. వాళ్ళకి నచ్చినటువంటి విధంగా వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు, బ్రతుకుతూ ఉంటారు. కనుక నువ్వు వాళ్ళ మార్గంలో నడవకూడదని దేవుడు యెషయా ప్రవక్తకు చెప్పినట్లుగా ఈ మాట మనం గమనించవచ్చు. ఈ జనుల మార్గమున నడవకూడదని యెహోవా బహుబలంగా నాతో చెప్పాడు. బహుబలంగా చెప్పాడు, మామూలుగా కాదు. ఏదైనా వాక్యం మనం మామూలుగా చెప్తూ ఉంటాం, కానీ నిజానికి వాక్యాన్ని చాలా బలంగా చెప్పాలి, దృఢంగా చెప్పాలి వాక్యాన్ని. కారణం ఏంటంటే దేవుడి మాట, అది మన సొంత మాట కాదు కదా. ఈ వాక్యాలు దేవుడివి, ఈ మాటలు దేవుడివి. అంచేత ఈ మాటలు దేవుడు అయినందున, ఈ వాక్యాలు దేవుడు అయినందున వాటిని బలంగా చెప్పాలి, బలంగా సమాజానికి అందించవలసిన అవసరం మనకు ఉంటుంది. అంతేగాని మనకి ఏదో మనకు నచ్చినట్టు మనం మాట్లాడుకోవడము, లేకపోతే నచ్చకపోతే మనం పక్కన పెట్టడం అనేది కాదు. దేవుడిని మహిమపరచాలి, ఘనపరచాలనేది మనం జాగ్రత్తగా గమనించాలి. నన్ను గద్దించి ఈ మాట చదివిచ్చాడని చెప్పేసి అంటున్నాడు. దేవుడు గద్దించేయడం అంటే అతన్ని దేవుడు ప్రేమించాడని అర్థం. దేవుడు తనను ప్రేమించేవారిని గద్దిస్తాడు. ఏమండి, ఎవరైతే దేవుడు చిత్తాన్ని జరిగించాలని దేవుడి సంకల్పంలో వాళ్ళు ఉంటారో వాళ్ళని దేవుడు ఎన్నుకున్నటువంటి వాళ్ళని, ఏర్పరచుకున్నటువంటి వాళ్ళని మంచి క్రమశిక్షణలో ఉంచడానికి వాళ్ళని గద్దిస్తూ ఉంటాడు. ఆయన మార్గాలు వాళ్ళకి తెలియపరుస్తాడు. నువ్వు ఇతరుల మార్గంలో నడవకూడదు, నా మార్గంలోనే నడవాలి, నేను చెప్పినట్టే నువ్వు చెయ్యాలి, నేను చెప్పినటువంటి మాటలని నా జనులకు అందించాలి తప్పించి దాంతో నువ్వు ఒకటి కలపకూడదు, దాంట్లోంచి నువ్వు తీసివేయకూడదు అని దేవుడు మరి యెషయా ప్రవక్త ద్వారా చెప్పాడు. ప్రియులారా, కానీ ఈరోజు అనేక మంది బోధకులు మనం చూస్తున్నాం. వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాక్యాన్ని ఒకటి కలుపుతున్నారు, వాక్యంలోంచి మరొకటి తీసేస్తూ ఉన్నారు. కలిపేవాళ్ళు వాళ్ళే తీసేసి వాళ్ళు. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం హెచ్చరిక ఉంటుంది. దీంట్లో ఒకటి కలిపినా కానీ, ఇందులోంచి ఒకటి తీసినా కానీ, ఇందులో రాయబడిన తెగుళ్ళన్నీ కూడా వాళ్ళకు వస్తాయని దేవుడు హెచ్చరించినా కూడా మరి బోధకులైనటువంటి వాళ్ళు, పాస్టర్లు అయినటువంటి వాళ్ళు, సోకాళ్ళు పాస్టర్లు, మరి ఇందులో రెవరెండ్లు, బిషప్లు, డైరెక్టర్లు, ప్రవక్తలు అనబడిన వాళ్ళు కొంతమంది, అపోస్తులు అనబడిన వాళ్ళు కొంతమంది,
అపోస్తులు కాకపోయినా దొంగ అపోస్తులు, ప్రవక్తలు కాకపోయినా దొంగ ప్రవక్తలు, వాళ్ళ పేర్లు పెట్టుకొని వీళ్ళు దేవుని నామాన్ని మరి వక్రీకరించి బోధిస్తున్నారు. దేవుడి వాక్యాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. పిల్లలు ఆలోచన చేయండి. అనేక రకాల బోధలు ఇప్పుడు మనం సమాజంలో మనం చూస్తూ ఉన్నాం. దొంగ బోధలు నడుస్తున్నటువంటి పరిస్థితి. ఆదాము రక్తం యేసుక్రీస్తులో ఉందని అంటాడు ఒకడు, అలాగే మరియమ్మ రక్తం యేసుక్రీస్తులో ఉందంటాడు ఇంకొకడు. మరి యేసుక్రీస్తు రక్తం మరి అది ప్రత్యేకమైనది, పరలోకం నుంచి వచ్చింది అంటాడు ఇంకొకడు. ఇలాగ ఎన్నో రకాలుగా బోధిస్తున్నారు. ఇందుకే ఆదాము రక్తం మరి యేసుక్రీస్తులో ఉందా, మరియ రక్తం యేసుక్రీస్తులో ఉందా, మరియ రక్తం ఉన్న ఆదాము రక్తం ఉన్నట్టే కదా అని చెప్పేసి కొంతమంది అంటారు. అసలు ఆ రక్తం యేసుక్రీస్తు రక్తంలో ఉన్నదన్న టాపిక్ మనకు అవసరం లేదు. కారణం ఏంటంటే ఆయన పవిత్రుడు, పరిశుద్ధుడు. అంచేత ఆయన రక్తం వల్లనే సమస్త మానవాళికి పాపక్షమాపణ కలిగింది. సమస్త మనుషుల పాపముల కొరకే కదా యేసుక్రీస్తు మరణించాడు. అందరి పాపములు ఆయన మీద వేసుకుని ఆయన మానవులందరి పాపములను భరించి బలిపశువుగా సిలువ వేయబడ్డాడు. అవునండి. అయితే ఆ మనుషుల పాపాలు ఆయన భరించలేదు, ఆయన వేసుకోలేదు, పాపాల కొరకు ఆయన మరణించలేదు అనేది మరొక తప్పుడు బోధ కొనసాగుతున్న పరిస్థితి ఈ రోజుల్లో కనిపిస్తుంది సమాజంలో. అమాయకులైనటువంటి వాళ్ళు, బైబిల్ తెలియనటువంటి వాళ్ళు ఏది నిజం? మరి నిజంగా యేసుక్రీస్తు మానవులందరి పాపముల కొరకు చనిపోలేదా? పాపాల కొరకు చనిపోయాడు కానీ పాపాల నిమిత్తం చనిపోలేదని మరొకడు బోధిస్తూ ఉంటాడు. అంటే ఈ కోడిగుడ్డికి ఈకల్లాగే పరిస్థితి ఈరోజు చాలామందిలో కనిపిస్తూ ఉంది. అమాయకులు ఏమవుతారంటే కన్ఫ్యూజ్ అవుతారు ఇలాంటి బోధనలు బట్టి. ఒకడు ఎలాగంటాడు, ఒకడు ఆదాము రక్తం యేసుక్రీస్తు ఉందంటాడు, ఒకడు మరియమ్మ రక్తం ఉందంటాడు, మరొకడు ఇంకొకడు ఇద్దరు రక్తం లేదంటాడు, ఇంకొకడేమో యేసుక్రీస్తు మనుషులందరి పాపాల కొరకు అసలు మరణించలేదంటాడు, ఆయన పాపాల కొరకు కూడా ఆయన మరణించలేదంటాడు. మరి ఏం చెప్తున్నారు ఏంటన్నటువంటి దానికి వాళ్ళకే ఒక క్లారిటీ లేని పరిస్థితి ఈరోజు కనిపిస్తుంది. మరి చదివేవాళ్ళు వినేవాళ్ళు అని గ్రహిస్తారంటే వీళ్ళు అమాయక గుర్రుల్లా కనపడుతున్నారు. క్రైస్తవులు చాలామంది అమాయక గుర్రులు ఎలాగైతే ఆ నాయకుడిని వెంబడిస్తూ ఉంటాయో, ఆ నాయకుడు ముందు నడుస్తుంటే గొర్రెలు వెనకాల వెళ్ళిపోతూ ఉంటాయి. ఆడి చెప్పేది నిజమా కాదా, నడిచే మార్గం మంచిదా కాదా, మంచి మార్గంలో గొర్రెలు నడుపుతున్నాడా, చెడ్డ మార్గంలోకి తీసుకెళ్తున్నాడా, స్వార్థపరమైన మార్గంలోకి నడిపిస్తున్నాడా, మనుషులను రెచ్చగొట్టే మార్గంలోనికి ఈరోజు ఈ యొక్క మత నాయకులు బోధిస్తున్నారు. రాజకీయ నాయకులు మనుషుల్ని రెచ్చగొడుతూ ఉన్నారు. మతాల పేరట మన రాష్ట్రంలో చిచ్చు రగులుస్తున్నారు. ఏమండి, అందరినీ సమానంగా చూడవలసినటువంటి మరి అధికారంలో ఉన్నటువంటి నాయకులే ఈరోజు ఆ మతం వేరు, ఈ మతం వేరు, నేను ఈ మతాన్ని బలపరుస్తాను అని ఒక మతానికి కొమ్ము కాసే పరిస్థితి కనపడిస్తున్నటువంటిది మనకి ఈరోజు చూస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా నేను అన్ని మతాలని ప్రేమిస్తాను, క్రైస్తవ మతాన్ని ప్రేమిస్తాను, ఇస్లాం మతాన్ని ప్రేమిస్తాను, హిందూ మతాన్ని ప్రేమిస్తానని మాటల మట్టుకు పైకి చెప్పి వ్యాసాలు మాత్రం రకరకాల వ్యాసాలు వేసేటువంటి నాయకులు ఈరోజు సమాజాన్ని తప్పుపట్టిస్తున్న పరిస్థితి మనకు అనిపిస్తుంది. ఒక పక్క రాజకీయ నాయకులు మతాల పేరట వాళ్ళు రాజకీయ లబ్ధి పొందడానికి అనేక రకాల వేషాలు వేస్తున్నారు. మరోపక్క క్రైస్తవ నాయకులు, బోధకులు, పాస్టర్లు, బిషప్పులు ఇలా పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా మరి ఈ వాక్యాల మీద పోటీ పడుతూ డిబేట్లకు దిగుతూ క్రీస్తు ప్రభు నామాన్ని బజార్కి ఈడిస్తున్నారు. అందువల్ల ఎలాంటి పరిణామాలు వస్తున్నాయి అన్నిటికీ ఏంటి పరిస్థితి అంటే ఇవన్నీ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఆ రెండవ రాకడకు గుర్తులుగా ఉన్నాయా, సూచనలుగా ఉన్నాయా అని చెప్పేసి మనం అనుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అంత్య దినాల్లో అపాయకరమైన దినములు వస్తాయి, అపాయకరమైన కాలములు వస్తాయి. మనుషులు స్వార్థప్రియులు, బింకములాడు వారు, ధనాపేక్షకులు, మాయమాటలు చెప్తారు, వంచకులు, దోషకులు, అవిధేయులు, తల్లిదండ్రులకు అవిధేయులు అని దేవుడి వాక్యం తిమోతి 2వ పత్రిక 3వ అధ్యాయంలో చెప్పినట్లుగా ఖచ్చితంగా అలా జరుగుతుంది. అందరూ స్వార్థపరులే. వాళ్ళు పబ్బం గడుపుకోవడానికి, జనాన్ని చర్చిలకు రప్పించుకోవడానికి,
కోట్లు కోట్లు కూడగొట్టుకుని డబ్బు సంపాదించుకోవడానికి ఎన్నో రెచ్చగొట్టే బోధలు చేసేవాళ్ళు ఎందరో ఉన్నారు. ఏమండి, దేవుడు తరపున నేను నిలబడిపోయినంటాడు, పోరాటం అంటాడు, ఆరాటపడతాడు. డబ్బు కోసం ఆరాటపడమే కానీ ఎక్కడ పోరాటం నిజాయితీగా నిక్కర్సుగా బైబిల్ పక్షాన దేవుడి పక్షాన నిజాయితీగా ఉన్నటువంటి వాళ్ళు ఎవడో కనిపిస్తలేదు ఈ ప్రస్తుత పరిస్థితుల్లో. అందరూ బింకములు ఆడుతున్నారు, అందరూ డంబములు పలుకుతున్నారు. నేను గొప్ప అంటే నేను గొప్ప అని చెప్తున్నారు తప్ప దేవుడు గొప్ప చెప్పేవాడు ఎవడు లేడు. అందుచేత జాగ్రత్తగా వినాలి, దేవుడి వాక్యం నేర్చుకోవాలి. యెషయా గ్రంథం 8:11 ఏం చెప్తుంది? ఈ జనుల మార్గమున నడవకూడదని యెహోవా బహుబలముగా నాతో చెప్పి ఉన్నాడు. నన్ను గద్దించి ఈ మాట చలివిచ్చి ఉన్నాడు. దేవుడు యెషయా ప్రవక్త అంతటి వాడిని గద్దించాడు. జాగ్రత్త సుమా, వాళ్ళ మార్గాన్ని వెళ్ళొద్దు. ఇశ్రాయేలు నడిచే మార్గం, ఆ యూదులు నడిచే మార్గం, వాళ్ళు దేవుడికి ఇష్టం కానిటువంటి మార్గంలో నడుస్తూ వచ్చారు ప్రియులారా. దేవుణ్ణి బాధ పెట్టే మార్గంలో వాళ్ళు నడుస్తూ వచ్చారు. వాళ్ళు విశ్వాసఘాతకంగా నడిచారు. దేవుణ్ణి ఘనపరిచే నడక వాళ్ళలో కనపడలేదు, దేవుణ్ణి మహిమపరిచే నడక వాళ్ళలో కనపడలేదు. దేవుడికి వ్యతిరేకమైనటువంటి మార్గంలో వాళ్ళు నడిచారు. కాబట్టి నువ్వు ఆ మార్గంలో నడవద్దు అని చెప్పేసి మరి యెషయా ప్రవక్తకి దేవుడు ఎందుకు చెప్తున్నాడు? ఆ ప్రవక్తకే కాదండి, ఈరోజు అందరికీ, క్రైస్తవులందరికీ కూడా చెప్తున్నాడు. మీరు అనేకమైన వంకర మార్గాల్లో నడవకండి, నేనే మార్గమును సత్యమును జీవం, నా యందు విశ్వాసంతో మరి వాక్యం అనే మార్గంలో, సత్య మార్గంలో మీరు నడవాలని చెప్తున్నాడు. ఆ వాక్యమే పరలోకాన్ని తీసుకెళ్తుంది, ఆ వాక్యమే మార్గం, ఆ వాక్యమే నిత్య జీవానికి తీసుకెళ్తుంది. అంటే నిత్య జీవానికి వెళ్ళడానికే ప్రతి ఒక్కరూ మనం నడుచుకోవాలి తప్పించి ఎవడో చెప్పిన బాగలో కానీ, ఎవడో మనకు చూపించిన త్రోవలో కానీ, ఆడు లబ్ధి కోసం వేసుకున్నటువంటి మార్గంలో మనం నడవాల్సిన అవసరం లేదు. ఏమండి, ఏ సంస్థ గొప్పదని చెప్పడానికి వీల్లేదు. ఇక్కడ సంస్థలన్నీ కూడా సంఖ్యలు. సంస్థల్లో ఉన్నటువంటి వాళ్ళు బానిసలుగా ఉన్నారు. ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు బానిసలు ఎలాగున్నారో సంస్థలు అనేటువంటి బానిసలుగా, సంస్థలకి లోబడి సంఖ్యలు పట్టే వాళ్ళకి సంస్థలు అనే సంఖ్యలు. ఆ సంస్థ నాయకుడు ఏది చెప్తే అది చేస్తారు. అతను మాట్లాడమని మాట్లాడతారు, మాట్లాడొద్దంటే మాట్లాడరు. అతను ఏం చెప్తే అలా చేసేటువంటి వాళ్ళు, ఈ సంస్థలని సంఖ్యలలో ఉన్నటువంటి వాళ్ళు ఫ్రీడమ్ లేదు, వాళ్ళకి స్వాతంత్రం లేదు. వాళ్ళకి దేవుడి వాక్యాన్ని ఉన్నట్టుగా సత్యాన్ని సరిగా ఆలోచించి బోధించలేనటువంటి పరిస్థితి కనపడుతుంది. దేవుని ఎంత యోగ్యని కానీ, సిగ్గుపడనక్కర్లేని పనివాడిని కానీ, సత్యవాక్యమును సరిగా విభజించేవానిగా నీవే దేవుడు కనబరుచుకున్నట్టు జాగ్రత్త పడము అని తిమోతికి చెప్పాడు 2వ పత్రికలో 2వ అధ్యాయం 15వ వచనంలో. దేవుని ఎదుటి యోగ్యుడిగా ఉండే బోధ చేయాలి. మనుషులు మెప్పుకోరే బాధ అవసరం లేదు. ఎవడో ఒకడు మనం మంచోడు అనిపించుకోవాలని వాడి చేత మనం మంచోడు అనిపించుకోవాలని వాడు మెప్పుకోరి బోధించే బోధ దేవుడు ఇష్టపడ్డు ప్రియులారా. కనుక ప్రవక్తకు చెప్తున్నాడు, ఈ జనుల మార్గాన్ని నువ్వు నడద్దు అంటున్నాడండి. ఇంకా కొన్ని వచనాలు చూద్దాం. కీర్తనలు 32:8 చూడండి. దయచేసి బైబిల్ ఉంటే తీసి చూడండి ప్రియులారా. అంతా మనం బైబిల్ చూడాలి, వాక్యాలు ఉన్నాయా లేవా. అలాగని నీకు ఉపదేశం చేసేదను, నువ్వు నడవవలసిన మార్గము నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. విసరా దేవుడు ఏమంటున్నాడు? నీకు ఉపదేశం చేస్తాను, నువ్వు నడవలసినటువంటి మార్గాన్ని నీకు తెలియజేస్తాను, నీకు ఆలోచన చెప్తాను. నీ ఆలోచనలో నువ్వు నడవద్దు, నేను చెప్పిన ఆలోచనలో నడువు. నాకు ఒక ప్లాన్ ఉంది, ఆ ప్లాన్ ప్రకారం నువ్వు నడువు. ఆ ప్లాన్ ప్రకారంగా నువ్వు నడిస్తే నువ్వు పరలోకానికి వెళ్ళగలిగే, నిత్య జీవాన్ని పొందగలిగే మార్గంలో నువ్వు ఉంటావు. నేను ఏ సంస్థల్లో లేను, నాకు ఎవడో పైన అధికారి ఎవడో యేసుక్రీస్తు తప్ప, దేవుడు తప్ప నాకు ఎవడో జీతం ఇచ్చేవాడో, బత్యం ఇచ్చేవాడో, లేకపోతే పైనుంచి సహాయం పంపించేవాడో, అమెరికా వాడో, లేకపోతే ఆస్ట్రేలియా వాడో, విదేశీ సహాయం ఏమీ లేదు. నాకు దేవుడు అక్కడే, దేవుడు ఆధారంతో బతుకుతూ ఉన్నటువంటి వాడిని. నా ప్రభు అయిన యేసుక్రీస్తుకే నేను లెక్కపు చెప్పాలి, ఇంకెవరికి నేను లెక్కపు చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నాకు ఏ సంస్థలు పైన లేవు, నాకు పైన అధికారులు వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారు అని ఏమీ లేదు. నా దేవుడు అక్కడే నాకు అండా కొండ, నాకు బలమైనటువంటి దుర్గం. ఆయన వాక్యమే నన్ను పోషిస్తూ నడిపిస్తూ ఉంటుంది. అందువల్ల దేవుడు చెప్పిన నీకు ఉపదేశం చేసేదను,
నీవు నడవవలసిన మార్గం నీకు బోధించెదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పెదను. నీ మీద దేవుడు దృష్టి ఉంచితే, నువ్వు దేవుని మార్గంలో నడుస్తుంటే, నువ్వు దేవుడికి అనుకూలంగా నడుస్తుంటే, ఆ దేవుని దృష్టి నీ మీద ఉంచితే ఇంక ఎవరో మనకి ఉంచవలసిన అవసరం లేదండి. ఆయన ఉంచితే చాలు దృష్టి, ఆయనే లేవనెత్తుతాడు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఇరుకులు వచ్చినా, సమస్యలు వచ్చినా ఆయనే మనల్ని లేవనెత్తుతాడు. మనకున్న సమస్యలన్నిటిలో ఆయనే మనకు సహాయం చేస్తాడు. మన దేవుడి పని చేసుకుంటూ దేవుడి ఈ సమాజంలో బతికినంతకాలం మన తరం వారికి దేవుడి సంకల్పం అనుసరించి దావీదు దేవుడి సంకల్పం అనుసరించి దావీదు తన తరం వారికి సేవ చేసినని అపోస్తుల కార్యాలు 13:36 ఉంటుంది. చూడండి బైబిల్. అందులో ఆ మాటను బట్టి మనం చూస్తే మనం కూడా బతికినంతకాలం మన తరం వారికి దేవుడి సంకల్పమును బట్టి, అంటే సత్యవాక్యమును బట్టి, కొత్త నిబంధనను బట్టి, క్రొత్త నిబంధనలో దేవుడు మనకి ఇచ్చిన, సంఘానికి ఇచ్చిన వాక్యాన్ని బట్టి నడుచుకోవాలి. ఆ మార్గం మనకు చూపించాడు, అందులో నడుచుకోవాలని చెప్తున్నాడు. అలా నడుచుకోవడం మనకు అందరికీ ఎంతో మంచిదని చెప్తున్నాడు. ఇంకా కీర్తన 25:8 నుంచి చూసినట్లయితే, యెహోవా ఉత్తములను యథార్థవంతుడనే అన్నాడు, కావున తన మార్గమును గూర్చి ఆయన పాపులకు ఉపదేశించును. చూసారా, న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును, తన మార్గమును దీనులకు నేర్పును. ఆయన చేసిన నిబంధనను, ఆయన నియమించిన శాసనములను గైకొని వారి విషయంలో యెహోవా త్రోవలన్నీ కృపా సత్యములై ఉన్నవి. సరే, యెహోవా త్రోవలన్నీ కృపా సత్యంతో కూడి వండర్ఫుల్ వర్డ్ అండి. నిజంగా ఎంత మంచి మాట. ఒకానొక టైంలో మరి మనం అప్పటికింకా పుట్టి ఉండం, మరి ఈ యొక్క అగ్రకులాలైనటువంటి వాళ్ళు ఏమండి దళితులను, ఎస్సీలు అయినటువంటి వాళ్ళని, మరి బాగా తక్కువ జాతికి సంబంధించిన వాళ్ళని చిన్నచూపు చూసి, వాళ్ళను గుడుల్లోనికి రాకుండా, హిందూ దేవాలయాల్లోనికి రాకుండా, వాళ్ళు దేవుణ్ణి పూజించుకోవడానికి వీళ్ళకి అవకాశం ఇవ్వకుండా వాళ్ళు వెనకబెట్టినందునే దేవుడు ఈరోజు అనేక మంది పేదవాళ్ళు, దళితులైన వాళ్ళు, ఎస్సీలైనటువంటి వాళ్ళు, గిరిజనులైనటువంటి వాళ్ళు, తక్కువ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళకి దేవుడు ఎక్కువ స్థాయినిచ్చి వాళ్ళని దేవుడు ప్రత్యేకంగా క్రీస్తు ప్రభు మార్గం అనేది వచ్చింది. ఈరోజు ఎవరు తెచ్చారు క్రైస్తవ్యాన్ని? భారతదేశానికి క్రైస్తవ్యం ఎలా వచ్చింది? ఎవరి ద్వారా వచ్చింది? బ్రిటిష్ వాళ్ళ ద్వారా వచ్చిందా, లేక మరి సెంట్ థామస్ ఈ క్రైస్తవ్యాన్ని మనకి ఇక్కడికి తెచ్చాడా? ఎవరు తెచ్చారన్నది మనకు ముఖ్యం కాదు. ఎప్పుడు తెచ్చారు, ఎప్పుడు వచ్చింది అన్నది ముఖ్యం కాదు. అయితే బర్తలోమాయి మన ఇండియాకి వచ్చాడు, తోమా ఇండియాకి వచ్చాడు. మొదటి శతాబ్దంలో అక్కడ సమాధి ఉంది, అక్కడ సత్యం ఉంది, లేకపోతే అక్కడ ఏదో ఉంది, అక్కడ ఏదో చరిత్ర ఉంది. ఈ చరిత్ర అంతా కూడా నమ్మడానికి లేదు. బైబిల్ ఏం చెప్పిందో మరి బైబిలే మనం నమ్మాలి. బర్తలోమాయి వచ్చాడో, ఇంకొకడు వచ్చాడో, మరొకడు వచ్చాడో, తోమా పేరు కలిగినటువంటి వాడు ఇంకొకడు వచ్చాడో, మరి ఎవరు వచ్చారో మొత్తం మీద వచ్చారు. దేవుని యొక్క వాక్యం భారతదేశానికి వచ్చింది. మొదటి శతాబ్దానికి ముందే మరి దేవుని వాక్యం భారతదేశానికి వచ్చిందని బైబిల్ చెప్తుంది. ప్రపంచాన్ని పరిపాలించినటువంటి ఆ రాజుల కాలాల్లో మాదీయులు, పారసీకులు, పార్షియన్ సామ్రాజ్యంలో 127 సంస్థానాలకి ఆయన అధిపతిగా ఉన్నటువంటి సమయంలో ఆ వార్త వచ్చింది ఇక్కడికి. ఆ తర్వాత ఆ చరిత్రలు వచ్చినాయి. మాదీయులు పరిపాలించారు, గ్రీకులు పరిపాలించారు, రోమియోలు పరిపాలించారు. మాదీయులు, పారసీకులు, బబులోనీయులు వీళ్ళందరూ పరిపాలించారు. బబులోనీయులు, మాదీయ పారసీకులు, గ్రీకులు, రోమియోలు. మరి ఆ చరిత్ర ప్రపంచాన్ని పరిపాలించినటువంటి ఆ చరిత్రలో అప్పుడు దేవుడు యెహోవా దేవునికి వచ్చింది కదా, ఎందుకు రాలేదు? మొదటి శతాబ్దానికి ముందే వచ్చింది. మీ యేసు 2000 సంవత్సరాలు అయింది భూమి మీద పుట్టి. మరి అంతకుముందు దేవుడు ఎవడంటే? అంతకుముందు దేవుడు లేడా? అంతకుముందు యేసయ్య లేడా? జగత్తు పునాది వేయకముందు ఉన్నాడు నా యేసయ్య. సమస్తము ఆయన మూలంగా కలిగింది. నా యేసయ్య మూలంగా కలిగింది సమస్తం. ఆయన లేకుండా ఏది కలగలేదు. సమస్తం ఆయన మూలంగా కలిగింది. ఆయన లేకుండా ఏది కూడా కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు అని యోహాను సువార్తలో 1వ అధ్యాయం
2-3 వచనాలు రాయబడింది, చదవండి కావాలంటే. ఆయన అన్నిటికీ ఆది అయి ఉన్నాడు, ఆరంభమై ఉన్నాడు, అల్పయు ఒమేగా అయి ఉన్నాడు అని దేవుడి వాక్యం తెలియజేస్తూ ఉంది. అంటే అది ఎవడు యేసుక్రీస్తుని తక్కువ చేయడానికి మాట్లాడడానికి సరిపోడు, బైబిల్ తక్కువ చేయడానికి సరిపోడు. ప్రపంచంలో బైబిల్ని నమ్మినటువంటి వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా మెజారిటీలో ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా, మన భారతదేశంలో లేకపోవచ్చు మెజారిటీ, కానీ ప్రపంచవ్యాప్తంగా మనం ఈ జనాభా లెక్కలు ఎన్ని గణాంకాలన్నీ గణిస్తే మరి క్రైస్తవ్యం ఎక్కువగా ఉందనేది వాస్తవం. బైబిల్ ఎక్కువ చదవబడుతున్న గ్రంథం అనేది వాస్తవం. బైబిల్ ఎక్కువ అమ్ముడు పడుతున్నటువంటి గ్రంథం అనేది వాస్తవం. బైబిల్నే ఎక్కువ తగలబెడుతున్నారు, అది కూడా వాస్తవమే. ఎందుకని దాన్ని వారవలేక, బైబిల్లో ఉన్న సత్యాన్ని వారవలేక, సువార్త ప్రకటించొద్దని ఒకడు, అడ్డగించేవాడు ఒకడు, రాళ్ళతో కొట్టేవాడు ఒకడు, పేడ నీళ్ళు చల్లేవాడు ఇంకొకడు. ఏమండి, ఎవరు దేవుని గురించి వాళ్ళు ప్రకటించుకుంటే ఎవరికి పోయింది, ఎవరికి ఏం నష్టం కలిగింది? మీ దేవుని గురించి మీరు ప్రకటించుకుంటుంటే మేము వ్యతిరేకిస్తలేదే. పెద్ద పెద్ద మైకులు పెట్టేస్తారు, పెద్ద పెద్ద డీజీ సౌండ్లు, డీజీ దబిడి గుండెలు అదిరిపోయి హార్ట్ అటాక్లు వచ్చేలాగా మరి ఊరేగింపులు, తప్పెళ్ళు, తాళాలు, మేళాలు, రోడ్డులన్నీ బంద్, ట్రాఫిక్ బంద్. మేము ఎవరం, క్రైస్తవులు ఎవరం కూడా ఏమి నోరెత్తాం. చేసుకోండి, మీరు చేసుకోండి, మాది మేము చేసుకుంటాం అంటాం. అని ఈరోజు ఎలాగుంది సమాజం? సువార్తకి వెళ్తే అడ్డగిస్తున్నారు. దేవుడి గురించి చెప్పుకుంటుంటే వాళ్ళు అనేక రకాలుగా హింసిస్తున్నారు, బాధ పెడుతున్నారు, మానసికంగాను అలాగే భౌతికంగా, శారీరకంగా. ఎందుకంటే ఇలాంటి పనికిరావు. నిజమైన దేవుడు మరి యేసుక్రీస్తు అని చెప్పి దేవుని వాక్యం తెలియజేస్తోంది. యెహోవా ఉత్తముడు, యథార్థవంతుడై ఉన్నాడు, కావున తన మార్గములను గూర్చి ఆయన పాపులకు పాపులను ప్రేమించాడు. ఆయన పాపుల కొరకు ప్రాణం పెట్టాడు. పాపుల కొరకు ఆయన ప్రాణం పెట్టలేదు, పాపుల కొరకు రక్తం చిందించలేదు, ఆయన అసలు పాపాల కొరకు మరణించలేదు అని చెప్పడం విచారకరమైన విషయం. పాపుల కొరకే ఆయన ప్రాణం పెట్టాడు, పాపుల కొరకే రక్తం చిందించాడు. ఆయన మృతుల్లోంచి తిరిగి పునరుత్థానుడయ్యాడు. సమాధి ఖాళీగా ఉంది. కావాలంటే ఇశ్రాయేల్ దేశం వెళ్ళి సమాధి చూసిరండి. చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు అన్నాడు. తోమా చూస్తేనే కానీ నమ్మన్నాడు, ఆ గాయంలో వేలు పెట్టి చూస్తేనే కానీ నేను నమ్మనన్నాడు. ఈరోజు చూసినా కూడా నమ్మనటువంటి వాళ్ళు ఎందరో ఉన్నారు. చూడక నమ్మిన వాళ్ళు ధన్యులని యేసుక్రీస్తు ప్రభువు న్యాయ విధులను బట్టి దీనులకు నడిపించును, తన మార్గము దీనులకు నేర్పును. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా యేసుక్రీస్తు మార్గంలో ఉన్నది దీనులు, పేదవాళ్ళు, ఏమండి, తక్కువ జాతిగా ఎంచబడిన వాళ్ళు, దళితులుగా ఎంచబడిన వాళ్ళు, హరిజనులు, గిరిజనులుగా ఎంచబడినటువంటి వాళ్ళు అందరూ సమానమని మైకుల ముందు గప్పాలు కొడతారు, డాంబికమైన మాటలు మాడతారు. స్టేజ్ దిగిపోగానే లోపలికి వెళ్ళిన తర్వాత ఆడు వేరు, ఈడు వేరు, వాళ్ళు తక్కువ జాతి వాళ్ళు, మన పెద్ద జాతి వాళ్ళు, మన గొప్ప జాతి, వాళ్ళు చిన్న జాతి అని జాతుల గురించి మాట్లాడతారు. జాతిని ఏమైనా మార్చగలరు ఎవడన్నా? మతాల గురించి మాట్లాడతారు. మతాన్ని ఏమైనా నువ్వు మార్చగలవా? మతాన్ని ఎవరు మార్చరు. తమంతట తాము మారాలనుకుంటేనే కానీ ఎవడు బలవంతంగా ఎవడు మార్చడు. పిల్లలు ఆలోచన చేయండి. కనుక ఆయన చేసిన నిబంధనను, ఆయన నియమించిన శాసనములను గైకొని వారి విషయంలో యెహోవా త్రోవలన్నీ కృపా సత్యములై ఉన్నవి. చూశారండి, వాళ్ళ త్రోవల్లో నువ్వు నడవద్దు, వాళ్ళ మార్గాల్లో నువ్వు నడవద్దు, ఆ జనుల మార్గంలో నువ్వు నడవద్దు. యెషయాకు చెప్తున్నాడు. ఈరోజు క్రైస్తవులు కూడా అదే, విశ్వాసులతోనే నడవాలి. సత్యాన్ని అనుసరించే వాళ్ళతోనే నడవాలి. అబద్ధికులతో ఏం పొందిక, అవిశ్వాసులతో ఏమి సంబంధం, వాళ్ళతో ఏంటి స్నేహం, ఏంటి వాళ్ళతో మిత్రత్వం ఏంటి? సంఘంలో ఉన్నటువంటి సహవాసంలో ఉన్నటువంటి వాళ్ళతోనే మిగతా సంఘస్థులు నడవాలి. సంఘాన్ని వదిలిపోయిన వాళ్ళు, సహవాసాన్ని వదిలిపోయిన వాళ్ళు, సంఘాన్ని ధిక్కరించిన వాళ్ళతో నడవకూడదు. నడిచారంటే వాళ్ళు వాక్యానికి భిన్నంగా దేవుని యొక్క సేవకు లేదా దేవుని యొక్క వాక్యానికి వ్యతిరేకంగా నడుస్తున్నారని అర్థం. సామెతల గ్రంథం 3:1 నా కుమారుడా, నా ఉపదేశమును మరొకము,
నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొను. అసలు నా కుమారుడా, నా నా యొక్క ఉపదేశాలను మరవద్దు. ఏమండి, హృదయపూర్వకంగా గైకొనుము. దేవుని వాక్యాన్ని, దేవుని ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొనమన్నాడు. సామెతల గ్రంథం 8:10-11. వెండికి ఆశపడక నా ఉపదేశం అంగీకరించుడి, మేలిమి బంగారమును ఆశింపక తెలివినందుడి. తెలివి ముఖ్యమైన బంగారం కన్నా. ఏదో బంగారం సంపాదించేసుకోవాలి, వస్త్రాలు సంపాదించేసుకోవాలి, వాహనాలు సంపాదించేసుకోవాలి, ఆతృత. ఏమండి, జ్ఞానం సంపాదించుకుంటే దాంతోపాటు అన్నీ వస్తాయి. సొలొమోనుకి వచ్చినట్టు దేవుడు ఇస్తాడు. తెలివిని ఉందండి అన్నాడు. జ్ఞానము ముత్యముల కన్నా శ్రేష్టమైనది, విలువ గల సొత్తులేవి దానితో సాటి కావు. సరే, జ్ఞానంతో ప్రపంచంలో ఉన్న వెలగలిగినటువంటి, విలువ కలిగినటువంటి కోహినూరు వజ్రాలు కానివ్వండి, బంగారం కానివ్వండి, ఏది కూడా సాటి కాదు దేవుని జ్ఞానంతో. లోకజ్ఞానం కాదు సొమ్మండి. ఈ లోకంలో జ్ఞానులు అనుకున్నటువంటి వాళ్ళు అందరూ కూడా అజ్ఞానిగా మునిపోయారు. జ్ఞాని ఏమో, ఆయన శాస్త్రం ఏమని లోకజ్ఞానమును దేవుడు వెరితనంగా చేసేసాడని చెప్పాడు. కనుక ఈ లోకంలో ఇన్ని డిగ్రీలు చదివాము, అన్ని డిగ్రీలు చదివాము, పిహెచ్డీలు చదివాము, ఆ జ్ఞానం కాదు. బైబిల్ చదివావా, దేవుని గురించి తెలుసుకున్నావా, దేవుని జ్ఞానం నీవు తెలుసా, దేవుని జ్ఞానం నేర్చుకున్నావా అన్నది ముఖ్యం. బాగా ఆలోచన చేయండి ప్రియులారా. కనుక ఎండిగా ఆశపడక ఉపదేశం అంగీకరించడి, మేలిమి బంగారం నాశింపక తెలివి నొందుడి. జ్ఞానం ముత్యముల కన్నా శ్రేష్టమైనది, విలువగల సొత్తులేవి కూడా దాంతో సాటి కావు. వండర్ఫుల్ అండి. కనుక అటువంటి జ్ఞానం సంపాదించుకోవాలి దేవుని పిల్లలు. ఆలోచించండి. 33వ కీర్తన 18. వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకును, కరువులో వారిని సజీవులుగా కాపాడుటకును. ఏమండి, ప్రాణాన్ని మరణం నుండి తప్పించడానికి, కరువులో సజీవులుగా కాపాడడానికి యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టుకుని వారి మీదను నిలుచుచున్నది. దేవుడు ఎంత కృపనిచ్చాడండి. మనం ఆయన కృప కొరకు కనిపెట్టుకోవాలి, ఆయన మార్గములలో మనము నడుచుకోవాలనేది ఎంత చక్కగా మనకి బోధించుతున్నది. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి ప్రియులారా. ఎంత మంచి మాటలు దేవుడికి రాయించాడు. అంచేత ఇవన్నీ కూడా చాలా శ్రేష్టమైనటువంటి మాటలు అయ్యే చెప్తున్నాడు. ఇంకేమన్నాడు, ఈ జనుల మార్గమున నడవకూడదని యెహోవా బహు బలంగా నాతో చెప్పి ఉన్నాడు. నన్ను గద్దించి నాకు ఈ మాట సెలవిచ్చాడు అంటున్నాడు. వచ్చేవారం మిగతా మాటలు మనం చెప్పుకుందాం, మిగతా వాక్యం చెప్పుకుందాం అండి. మరి అందరూ తల్ల వంచి ప్రార్థనలో ఏకీభవించండి. మీలో ఎవరైనా రోగంతో ఉన్నా, విపరీతమైన జ్వరాలు, బలహీనత ఉన్నా ప్రార్థనలు ఏకీభవించండి. దేవుడు స్వస్థపరుస్తాడు. మహాపరిశుద్ధుడా తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ వాక్యం విన్నా నీ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఈ లైవ్ వీక్షిస్తున్న నీ యొక్క బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. విని మర్చివారు కాకుండా నిన్న వాక్య ప్రకారం నడుచుకునే బిడ్డలుగా నడిపించమని. ఈ సమాజంలో ఎవరు గొప్పవాళ్ళు కాదు నాయన, నిన్ను కలిగి ఉండి నీ మార్గం కుడియడమకు తొలగిపోకుండా నమ్మకంగా నడిచి పరలోకానికి వెళ్ళేవాళ్ళే గొప్పవాళ్ళని నీ వాక్యం ద్వారా సెలవిచ్చినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. వారిని మీరే స్వస్థపరచండి, ఆరోగ్యవంతం కాపాడండి. యేసుక్రీస్తు వారి నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ. రేపు మళ్ళా కలుసుకుందాం.